హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిర్సి హనీ. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ మొన్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రోజుదండి. ఆ రోజు మా హస్బెండ్ ఇవాళ ఈవినింగ్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఉంది కాబట్టి బజ్జీలు పకోడీలు చేసి పెట్టు, తింటూ ఎంజాయ్ చేస్తూ చూద్దాము అన్నారనమాట. ఇంకా మా పెద్దమ్మాయి 3 days నుంచి గులాబ్ జామున్ అడుగుతుంది. ఇంకా సర్లే పనిలో పని ఇద్దరికి చేసేద్దామని చెప్పి ఇద్దరికి చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ పాటు కూర్చొని చూసి నాకు కూడా క్రికెట్ చూడడం బాగా అలవాటు అయిపోయిందండి. ఇలా ఫైనల్స్ సెమీఫైనల్స్ ఉంటే తప్పకుండా మ్యాచ్ మొత్తం చూస్తాను. మా పెద్దమ్మాయి కూడా అలవాటు చేసుకుంది క్రికెట్ చూడడము. మా చిన్నమ్మాయితో ప్రాబ్లం అండి, తనైతే చూడలేదు కదా. ఇంకా మేము అరిచే అరుపులకి కొట్టే క్లాప్స్కి తను కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మేము ఫ్యామిలీ మొత్తం కూర్చొని క్రికెట్ ఎంజాయ్ చేస్తాము. నేనేమో ప్రిపరేషన్లో బిజీగా ఉంటే మా పెద్దమ్మాయి వీడియో షూట్ చేస్తుందండి. తర్వాత నేను చూసుకున్నాను. సరే అది కూడా మొత్తం రియల్ వాయిస్తోనే పెడతాను, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. చూడండి, నా మమ్మీ గులాబ్ జామ్ చేసింది. చూడండి, ఇట్లా రోల్ చేయాలి. చూడండి, గులాబ్ జామ్ది నా చెల్లెలు తింటుంది. చూడండి ఎట్లా తింటుందో, గాడిది. చూడండి, పిట్ట పిట్ట తింటుంది. చూడండి అంటుంది. చూడండి, బాల్స్ చూస్తారా? ఇట్లా పీసెస్ చేసి రోల్ చేయాలన్నమాట. ఎంతమంది ఇట్లా చేస్తారో రోల్, ఇంకా గులాబ్ జామ్ ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ అందరికి. నేను మా పెద్ద పాప ఇద్దరం కలిసి గులాబ్ జామున్ పిండి అంతా ఉండలు చుట్టేసామండి. మా పెద్దమ్మాయి అంత చిన్న పాప అయినా కూడా ఏం చక్కగా చుట్టిందో. నేనైతే వేపేటప్పుడు పగులుతాయేమో అనుకున్నాను, కానీ తన సరదా కోసం కానిచ్చాను. ఒక్కటి కూడా పగలలేదండి. ఎంత ముద్దుగా చుట్టింది అసలు. మేము ఈ పనిలో బిజీగా ఉంటే మా మూనుగాడిదండి. అటు వెళ్తూ కొంచెం ఇటు వెళ్తూ కొంచెం పిండి మొత్తం తినేస్తున్నాడు. ఈ పిండి అనే కాదండి, చపాతీ పిండి కూడా కలిపినా కూడా అది కూడా తింటాడు వీడు. ఏ పిండి వదలడు అనమాట. ఇంకా అంతలోపల మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చారు. ఇండియా టాస్ 1 అయిందంటే ఇంకా సరే అని మ్యాచ్ చాలు చేశాము. ఇంకా వేడివేడిగా బజ్జీలు వేసుకొని మా పిల్లలు ఏమో గులాబ్ జామున్ ఎంజాయ్ చేశారు, మేమేమో బజ్జీలు ఎంజాయ్ చేసాము. ఇంకా అలా కొంతసేపు 170 అబో ఏదో కొట్టినట్టున్నారు ఇండియా వాళ్ళు. అంతవరకు నేను మ్యాచ్ చూసాను. ఇంకా తర్వాత నేను వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్రేయర్ చేసుకున్నాను. పిల్లలకి కూడా భోజనం తినిపించేసాను అనమాట. ఇంకా నేను పడుకోవడానికి వెళ్తుంటే సరే మ్యాచ్ చూద్దామని చెప్పి వెళ్ళి కూర్చున్నాను. అప్పటికి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ నడుస్తుందండి. 39 balls 39 runs ఉన్నాయి. ఇంత దగ్గరకు వచ్చేసారేంటి, అసలు గెలుస్తాదా ఇండియా అన్న టెన్షన్లో ఉండిపోయాము. ఇంకా స్కోర్ చూసి నేను అక్కడే కూర్చొని పోయాను. ఇలా ఫింగర్స్ ఫోల్డ్ చేసుకొచ్చున్నానండి ఆ టెన్షన్ తోటి నేనైతే. ఇంకా మా హస్బెండ్ అయితే డిన్నర్ చేద్దురా అంటే నాకు డిన్నర్ వద్దు ఏమొద్దు, నన్ను మ్యాచ్ చూడని అన్నట్టు కూర్చుని ఉన్నాడు ఆయన. ఇంకా అసలు ఆయన టెన్షన్ తట్టుకోవడానికి లేదండి. అసలు ఆయన టెన్షన్ పడుతుంటే నాకు మ్యాచ్ కంటే ఆయన టెన్షన్ ఇంట్రెస్ట్ అయిపోయి ఆయన షూట్ చేసుకుంటూ కూర్చున్నా నేను. ఇంకా మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మా హస్బెండ్ అరుస్తూ ఉంటేను నేను చెప్తూ వచ్చాను అనమాట. ఏం కాదు, ఆయన నాకు ఎప్పుడు చెప్పేవాడు అనమాట, క్రికెట్ అంటే లాస్ట్ మినిట్ వరకు ఏం చెప్పలేము, గేమ్ ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు అని చెప్పి. ఈరోజు ఈసారి మటుకు ఆ డైలాగ్ నేను మా హస్బెండ్కి చెప్పాను అనమాట. ఇంకా ఆయన టెన్షన్ అంతా ఇంత కాదు. సరే టీవీ ఆఫ్ చేస్తానంటే అటు ఒప్పుకోవట్లేదు, లేదు మ్యాచ్ చూడాల్సిందే అంటున్నాడు. కానీ కూర్చోలేకపోతున్నాడు ఆ టెన్షన్ తోటి. ఇంకా ఎప్పుడైతే 35 runs తర్వాత గేమ్ అయితే ఎప్పుడైతే చేంజ్ అవుతూ వచ్చిందో, ఎప్పుడైతే వికెట్స్ పడుతూ వచ్చినాయో అప్పుడు కొంచెం కూల్ అయ్యాడనమాట. ఒక్కొక్క వికెట్ పడుతుంటేను మా పెద్ద అమ్మాయి మా హస్బెండ్ ఇద్దరు గంతులు వేస్తున్నారండి. అయ్యో ఎలా సంతోషపడుతున్నారంటే ఇంకా ఇండియా విన్ అయ్యే ఛాన్స్ వచ్చేసిందని ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. ఎప్పుడైతే ఆ మూమెంట్ వచ్చిందో ఇంకా అప్పుడు నాకు కూడా టెన్షన్ తగ్గిందండి. ఓకే, ఇండియానే ఈసారి కప్పు కొట్టేది అన్నట్టు అనిపించింది. ఇంకా ఈసారి అయితే మ్యాచ్ ఫుల్గా ఎంజాయ్ చేసామండి. నా దగ్గర క్రాకర్స్ ఉంటే నేనే కాల్చేదాన్నేమో, అంత హ్యాపీ అనిపించింది. అంత టెన్షన్ మ్యాచ్ అయిపోయింది. రాజ్కోట్లో అయితే మొత్తం క్రాకర్స్, ఆ వర్షం పడుతున్నప్పటికీ క్రాకర్స్ అయితే వదలలేదండి. ఫుల్ క్రాకర్స్ కాల్చారు, ర్యాలీ కూడా చేశారు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.